లవ్ అన్నాక గొడవలుంటాయి. గొడవలుంటేనే ఒకరికొకరు కేర్ చూపిస్తున్నారు అని అర్థం. సో, ఏదో ఒక పాయింట్‌లో నీ సైడ్ నుంచి లేకపోవడం వల్లనే గొడవలనేవి జరుగుతాయి. ఎందుకు టైం ఇవ్వట్లే అని జెప్పేసి, వేరే వాళ్ళతో ఎందుకు క్లోజ్‌గా మాట్లాడుతున్నావు? కలవడానికి ఎందుకు రాట్లేదు? ఇంకెప్పుడు ఇంట్లో మాట్లాడతావు? కెరియర్‌లో సెట్ అయిపోతే చాలా బావుంటది గదా! ఈ టైప్ ఆఫ్ గొడవలనమాట. నువ్వు దీనికే నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదని మాట్లాడుతావు. ఇలా గాకుండా నిన్ను బ్లేమ్ జేయడం, ప్రతి చిన్నదానికి జెలస్ అవ్వడం, నీ మిస్టేక్స్‌ని గుర్తు జేయడం, నీ మిస్టేక్స్ ఉండడం వల్లనే నేను నీతో సరిగ్గా ఉండలేకపోతున్నాను, నా ప్రేమను చూపించలేకపోతున్నా, ఊరికే నాకు అవే గుర్తొస్తున్నాయి, ఇలా మాట్లాడడం. ఇలా గొడవ పడితే మాత్రం అది లవ్ గాదు. లవ్ అన్నాక గొడవలు ఉంటాయన్నాడు గదా! సో, మాకు గొడవలున్నాయి. ఇలా కాదు, డిఫరెన్స్ చాలా ఉంటది. కేర్‌ఫుల్‌గా ఉండాలి మీరు. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే, నాతో నువ్వెందుకు టైమ్ స్పెండ్ జేయట్లేదు, నన్ను నువ్వు కేర్ జేయట్లేదని గొడవ పడడం వేరు, నిన్ను బ్లేమ్ జేయడం వేరు, నీ మిస్టేక్స్‌ని గుర్తు జేయడం వేరు. ఫస్ట్ కేస్‌లో నీ వల్ల వాళ్ళు హర్ట్ అయితారు. సెకండ్ కేస్‌లో మాత్రం నిన్నే కాన్స్టాంట్‌గా హర్ట్ చేస్తూనే ఉంటారు. ఇది మాత్రం లవ్ గాదు. ఇదొక్కటి మీ మైండ్‌లో ఉండాలి. లవ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కన్‌ఫ్యూజన్స్ ఉన్నా జస్ట్ నా పేజ్‌ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. మొత్తం సెట్ అయిపోతారు.